శ్రీమాత్రే నమః. 12 రాసుల వాళ్ళు అమృత గడియల్లో ఇంట్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. పూజలు చేయటానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. కొంతమంది 2 పూటలా దేవుడికి పూజ చేస్తే, మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేస్తుంటారు. కానీ ఒక పూట చేసే పూజైనా సరే అది ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం దక్కుతుందంటే అది సాయంకాలం చేసే పూజ మాత్రమే. ముఖ్యంగా సాయంత్రం 7 గంటలకు చేసే పూజ ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. సాయంత్రం చేసే పూజలకు అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని చెబుతున్నారు. సాయంత్రం సమయంలో చేస్తే 1000 రెట్లు ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయడం మాత్రం అస్సలు మానకూడదు. దీపారాధన చేయడానికి మొదటి అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి. సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి 9 గంటలకు ముగించాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచాలి. అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఇంట్లో పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి లోపల మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాకిలి ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేయాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళు దేవుని ముందు దీపం వెలిగించిన తరువాత ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీకు ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవతను వెళ్ళిపోగొట్టాలి. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు. దేవుని పటానికి కుడిపక్కన ఉండేలాగా దీపం వెలిగించాలి. శుక్రవారం రోజున ఇంట్లో చేసి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలా మంచిది. శుక్రవారం రోజున ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి 2 లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, శ్రీ సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీపారాధన ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నమ్మకం. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రార్థిస్తుంది. ఆవు నెయ్యితో, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి. వాస్తు ప్రకారం సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటిని ఉడవకూడదు. సూర్యాస్తమయం అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుందట. అలాగే వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె ఈ 3 నూనెలను కలిపి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు.
తద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. దీపం ద్వారా దేవతలు సంతోషిస్తారు. దీపం ఉన్న చోట ముక్కోటు దేవతలు ప్రత్యక్షమవుతారు. నెలలో ఒక్క రోజైనా సరే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి. పంచదీప నూనెతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది. ఈ దీపారాధనలోనే చెడు ఆలోచనలను దూరం చేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. డబ్బు కష్టాలను దూరం చేస్తుంది. పంచదీప నూనె అంటే 5 నూనెలతో కలిపి దీపం వెలిగించడం. నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ కలిపిన ఈ నూనె తయారు చేసుకోవాలి. ఈ పంచదీప నూనెలో కనుక నెలలో ఒక్కసారైనా దీపం వెలిగించి చూడండి. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. దేవతలు నివసించే చోట ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సోమవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయి. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టమని చెబుతున్నారు పండితులు. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నవారు, అప్పులు తీర్చలేక పోతున్నవారు మంగళవారం రోజున సాయంత్రం హనుమంతుడి పటం ముందు దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి. లేదా హనుమాన్ చాలీసా అయినా పఠించవచ్చు. అయితే సాయంత్రం వేళలో చేసే పూజలు మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి మొక్కను తాకకూడదు. ఆకులను తీసుకోకూడదు. ఎప్పుడు నిద్రపోయే వారి ఇంట్లో, అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం. అలాగే ఇల్లు శుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో సువాసన వచ్చేలాగా మంచి అగరబత్తులను వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. అలా చేస్తే మనకు అరిష్టమే. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను, చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతాము. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.